కేంద్ర బడ్జెట్ పైన కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నిలదీయాలని చెప్పేసి హితవు పలికినట్టుగా మనకైతే వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే అర్థమవుతోంది. ఇప్పటికే కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలు కామెంట్స్ అయితే చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 48 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే అంటూ వారు ఎద్దేవా చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పలు అంశాలను ఇప్పటికే 38 రకాలైనటువంటి అంశాలను విభజనకు సంబంధించినటువంటి సమయంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తే వాటి విషయంలో అడుగు కూడా ముందడికి పడట్లేదని చెప్పేసి ఇప్పటికే కేటీ రామారావు ప్రస్తావించినటువంటి మాటలు కూడా మనం చూడడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు మంత్రులుగా కేంద్ర మంత్రులుగా అటు బండి సంజయ్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కనీసం నిధులు తేవడంలో విఫలమయ్యారనేటువంటి మాటను కూడా కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించినట్టుగా వార్తలు అయితే వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాటితో పాటుగా 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారు కనీసం హాల్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. బడ్జెట్ విషయంలో కనీసం దక్కనటువంటి రూపాయి కూడా దక్కనటువంటి సందర్భాన్ని అయితే పలుమార్లు కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అటు కేంద్ర బడ్జెట్ పరంగా మాత్రము భారీగా అటు బీజేపీ ఎంపీలను నిలదీయాలనేటువంటి విషయాన్ని అయితే పలుమార్లు ఎక్కడికక్కడ వారికి సంబంధించినటువంటి విషయంలో కౌంటర్ అటాక్ చేయాల్సిందనేటువంటి హితబోధ మాత్రం చేసినట్టుగా మనకైతే తెలుస్తున్నటువంటి సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.